చూసారండి పుదీనా ఎక్కువ ఉందండి, కోసుకుందామండి. ఇప్పుడు ఈ పుదీనా అంతా కోసుకుందాం పచ్చడి చేసుకోవడానికి. చూసారా అంత చాలా ఉందండి పుదీనా. ఏళ్ళతో తీసేస్తున్నానండి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులో కూడా ఉంది, తీస్తాను. చూసారండి ఎంత పుదీనా ఉంది, చాలా ఉందండి. పచ్చడికి కూడా ఎక్కువైపోద్ది. ఎవరికైనా కావాలంటే ఇస్తాను. ఏళ్ళతో అనేసేవండి, గట్టిగా వస్తుంది. చూసారండి చాలా పుదీనా వచ్చిందండి. ఒక 2 ఇంట్లకి సరిపోద్దండి, అంత పుదీనా వచ్చింది. ఇందులో కూడా ఉందండి పుదీనా. చూసారా, టబ్బు నిండు ఉండిందండి, మొత్తం తీసాను. ఇందులో కాకరపాదు కూడా ఉండేది కదండి, అది కూడా తీసాను. 3 కాయలే వచ్చేవి, కాకపోతే పుంజులు వస్తున్నాయి కానీ ఆడిపోతున్నామని తీసానండి. బొగడ పువ్వు చెట్టు ఉందండి ఇందులోని. మిరపకాయ చెట్టు ఒకటి ఉంది. ఇది ఒక రకం మిరపకాయ చెట్టు, తోట మొక్క. ఇది కొయ్య కూర అండి, ఇది గులాబీ మొక్క, వంగ మొక్కలు 2 ఉన్నాయండి. చూడండి, మరి వీటికి బలం చాలదు కదని పుదీనా అంతా తీసాను. ఇంకా ఏలున్నదండి, వస్తుంది సిగుళ్ళు. ఇక్కడ ఉంది కదా, ఇది వదిలిస్తే మళ్ళీ అదంతా పాకేస్తుంది టబ్బు అంతా. చూసారండి ఎంత పుదీనా వచ్చింది, చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉందండి. ఈ పుదీనా అంటే నేను ఏం చేస్తానండి, నూపప్పు వేస్తేనే, శనగపలుకులు వేస్తేనే పచ్చడి చేస్తానండి. చాలా బాగుంటుంది, ఒంటికి కూడా చాలా మంచిదండి. పుదీనా రైస్ చేసుకోవచ్చు, కొత్తిమీరతో అనేక ఏవైనా రకాలు చేసుకోవచ్చండి. ఒంటికి చాలా మంచిదండి, చాలా బాగుందండి. పచ్చగా తాజాగా ఉందండి. కొన్ని కూరలు అయితే, కొన్ని పుదీనా అయితే ఎంత బాగుండదు కదండి. అదే మనం పండించింది కదా, చాలా బాగుందండి.